ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ రోజు తప్పకుండా పూర్తి అవుతాయి. మీరు వివిధ రకాల కార్యకలాపాలపై ఆసక్తిగా ఉంటారు. దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇంటి నిర్వహణ లేదా పునరుద్ధరణకు సంబంధించి కొన్ని చర్చలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఏదైనా మీ కోరికలకు విరుద్ధంగా జరిగినప్పుడు సహనం మరియు సంయమనం చాలా అవసరం. అత్తమామలతో వాదనలు జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇల్లు మారే పనుల విషయంలో ఉద్రిక్తతలు కొనసాగుతాయి. మీ వ్యాపార కార్యకలాపాలను అపరిచితులతో పంచుకోవద్దు, ఎందుకంటే మీరు మోసపోవడానికి లేదా ద్రోహానికి గురయ్యే ప్రమాదం ఉంది. మీ ఆదాయం మెరుగుపడుతుంది, కానీ ఖర్చులు కొనసాగుతాయి. ఆటోమొబైల్ సంబంధిత వ్యాపారాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. భార్యాభర్తలు సహకరించుకుంటూ ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని పాటిస్తారు. పనికిమాలిన ప్రేమ వ్యవహారాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దు. యాసిడిటీ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు మీకు చాలా మంచి రోజుగా ఉంది. మీ వ్యక్తిగత పనులు ఈరోజు పూర్తవుతాయి. సామాజిక కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొనండి. అలాగే అనుభవజ్ఞులైన సానుకూల దృక్పథం గల వ్యక్తులతో కలిసి ఉండండి. ఇది మీ ఆలోచనలను నూతనత్వాన్ని ఇస్తుంది. ఈరోజు అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు మీరు వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. మహిళలు ఇంటి పనులను త్వరగా పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఆర్థికంగా మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం మెరుగుపడడం వల్ల పొదుపు పథకాలను అమలు చేయడానికి మీరు నిర్ణయించుకుంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సక్రమమైన ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తారు. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ముందుకు సాగి స్థిరమైన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉన్న ఆర్థిక చైతన్యం మరింత బలపడుతుంది. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో స్థిరత్వం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి. సహోద్యోగులు మరియు భాగస్వాములతో సహకారం మెరుగుపడుతుంది. మీరు చూపే నిబద్ధత వల్ల మంచి గుర్తింపు పొందగలుగుతారు. ఈ కాలం మీకు క్రమంగా పురోగతిని అందించేలా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు లేదా నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ తీసుకోవాలి. సరైన విశ్రాంతి, ఆహారం అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యం ఇస్తుంది. జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పగటిపూట కొన్ని ఊహించని మార్పులకు సిద్ధంగా ఉండండి. అవి మిమ్మల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి చేయవచ్చు. మీ సృజనాత్మకత బలంగా ఉంటుంది కాబట్టి కళా రచన లేదా ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి. జీవితంలో సహోద్యోగులతో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలలో మీ ఆలోచనలను, కోరికలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది సమయం. ఆరోగ్యం విషయంలో మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి. కొద్దిపాటి వ్యాయామం మరియు యోగా మీ మానసిక స్థితిని మంచి స్థితిలో ఉంచుతాయి. కుటుంబంలో సరదా వాతావరణం సృష్టించడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈరోజు మీకు సానుకూల మార్పులను మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. మీ హృదయాన్ని వినండి మరియు ముందుకు సాగండి. ఈరోజు పరస్పర సహకారానికి, కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందేందుకు అనువైన రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మీకు కొత్త ఆదాయ వనరుగా మారవచ్చు. వృత్తిపరంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులు మీ జీవిత భాగస్వామి లేదా సహోద్యోగుల సహాయంతో పూర్తవుతాయి. ఉపాధ్యాయులకు ఈరోజు ప్రత్యేకంగా విజయవంతమైన రోజుగా ఉంది. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే ఎలాంటి తొందరపాటు వ్యాపార నిర్ణయాలు తీసుకోవద్దు. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. నూతన వధువులు ఈరోజు బయటకు వెళ్ళవచ్చు. ఇది వారి సంబంధంలో కొత్త ధనాన్ని తీసుకువస్తుంది. స్నేహితులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మీ అవగాహనతో వాటిని త్వరగా పరిష్కరించుకుంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. ఈరోజు మీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు. ఇది మీ పని అలవాట్లలో కూడా ప్రతిబింబిస్తుంది. మీరు సాయంత్రం మీ కుటుంబంతో కలిసి ఏదైనా సరదా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు మీ సృజనాత్మకత ప్రకాశిస్తుంది. మీ ఊహాశక్తి మిమ్మల్ని సాహిత్య ప్రపంచంలోకి ఒక ప్రయాణానికి తీసుకువెళ్తుంది. ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఈరోజు మీరు సమతుల్యతను పాటించాలి. మీ ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు కూడా వేగంగా పెరగవచ్చు. మీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆయన నిర్లక్ష్యం మీకు ఆందోళన కలిగించవచ్చు.
మీ ప్రత్యర్థుల ప్రభావానికి లోను కాకుండా ఉండండి. మీరు వివేకంతో ఓపికతో వ్యవహరిస్తే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది మరియు సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజుగా ఉంది. తొందరపడడం లేదా ఒకరిని గుడ్డిగా నమ్మడం హానికరం కావచ్చు. సందేహాలు మరియు పాత భయాలు సంబంధాలపై ఆధిపత్యం చెలాయించవచ్చు. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా అర్థం చేసుకునే విధంగా ఉండండి. చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారకుండా నివారించండి. మీ ఆలోచనలను నిష్కపటంగా ప్రేమగా వ్యక్తపరచడం మంచిది. ఒంటరి మహిళలు కొత్త వ్యక్తులను వెంటనే నమ్మడం మానుకోవాలి. ఈ రోజుల్లో పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. ప్రత్యర్థులు మీ పనిలో తప్పులు వెతకవచ్చు. ముఖ్యమైన ఫైళ్లు మరియు పాస్వర్డ్లను సురక్షితంగా ఉంచండి. మీరు పరిశోధన పన్ను లేదా దర్యాప్తుకు సంబంధించిన పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపార ఒప్పందం కుదుర్చుకునే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయండి. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. దీనివల్ల బడ్జెట్పై ప్రభావం పడుతుంది. యంత్రాలు, వాహనం లేదా ఇంటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. పెట్టుబడుల్లో తొందరపాటు లేదా దురాశను నివారించండి. పాత పత్రాలు మరియు ఆర్థిక ప్రణాళికను క్రమబద్ధీకరించండి. పొదుపును సురక్షితంగా ఉంచుకోవడం ఈరోజు ప్రాధాన్యతగా ఉండాలి. కడుపు నొప్పి, మూత్ర ఇన్ఫెక్షన్ మరియు అలసట వంటి సమస్యలు ఉండవచ్చు. అతిగా శ్రమ పడకుండా తగినంత విశ్రాంతి తీసుకోండి. బయట నుండి తెచ్చే మసాలా మరియు పాచిపోయిన ఆహారాన్ని తినవద్దు. మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన అనుభవించవచ్చు. ఏకాంతంగా సమయం గడపడం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. మీ భాగస్వామితో నిజాయితీగా ఉండండి మరియు అపార్థాలను నివారించండి. ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ ఊహించని ఖర్చులను నియంత్రించుకోండి. మీ ఆరోగ్యం కోసం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మరియు గాఢ నిద్రను ఆస్వాదించడానికి ఈరోజు ధ్యానం చేయండి. ఈరోజు మీరు ఒక కల్పన ప్రపంచంలో జీవితాన్ని ఆస్వాదిస్తారు. మీరు రచన మరియు సాహిత్యంలో మీ సృజనాత్మకతను ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. మీరు మీ జీవితంలో భాగస్వామితో సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతారు. ఈరోజు మీ ప్రేమ జీవితం కూడా సానుకూలంగా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్ నుండి ప్రయోజనం పొందవచ్చు. విద్యార్థులు తమ చదువుల్లో విజయం సాధిస్తారు. మీరు ఈరోజు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారవేత్తలు కూడా లాభాలను ఆశించవచ్చు. విద్యార్థులు, యువకులు సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక కోర్సులో చేరడం మంచిది. ఉద్యోగంలో ఆర్థిక లాభాలు ఉంటాయి. మీరు చేపట్టే పనిలోనైనా విజయం సాధిస్తారు. ఇతరులతో కలిసి చేసే పనిలో కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు ఆటలతో గడుస్తుంది, కానీ మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక సంబంధంలో పరస్పర గౌరవం తగ్గే అవకాశాలు కొన్ని ఉన్నాయి. మీ అభిప్రాయాలను మీ జీవిత భాగస్వామిపై రుద్దకండి. మీరు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు తమ కెరీర్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటారు. స్టాక్ మార్కెట్ నుండి ఆర్థిక లాభాలు వచ్చేందుకు బలమైన సూచనలు ఉన్నాయి. మీరు ప్రశాంతమైన మనసుతో మీ సమస్యలకు పరిష్కారాలను వెతకాలి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు మీ మాటలను అదుపులో ఉంచుకోండి మరియు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదో ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపితే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి, కావున జాగ్రత్తగా ఉండండి. వేగంగా వాహనాన్ని నడపకండి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.